జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతోని గెలుపొందిన దాఖలాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించి తండ్రి స్థానంలో నిలబడిన తన అన్న కొణిదెల చిరంజీవి తన గురించి ట్విట్టర్ వేదికగా ఒక అమూల్యమైన మెసేజ్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గవని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్ అని మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని నువ్వే ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కొణిదెల చిరంజీవి తన తమ్ముడి గురించి ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నీకు ఖచ్చితంగా రాజకీయాల పరంగా కూడా ప్రజలను ఎలా పరిపాలించాలి, ఎక్కడ వాళ్ళకు ఎలాంటి సహాయాలు చేయాలి, వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్లాలో కూడా నీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. రాజకీయ పరంగా నువ్వు ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందడుగులోనే ఉంటావు. ఖచ్చితంగా ఈసారి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నువ్వు గనక అసెంబ్లీలో అడుగుపెట్టి ఈసారి ఖచ్చితంగా అధ్యక్ష అంటుంటే నేను నా చెవులారా వినాలి అన్నట్టుగా కొణిదెల చిరంజీవి తన తమ్ముడి గురించి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా తను కోరుకున్నట్టే ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేసి ప్రజలను అందరినీ కూడా సుభిక్షంగా ఉంచుతాడు. ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా పరిపాలిస్తాడు. సో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఏపీ అని కాకుండా తెలంగాణ కావచ్చు, ఆయన అభిమానులు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా అయితే ప్రతి ఒక్కరు సెలబ్రిటీల నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులు, జన సైనికులు కూడా ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఈ సందర్భంగా మనం కూడా పవన్ కళ్యాణ్ గారికి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. సో ఇంకా కొద్దిసేపట్లోనే మనకు క్లియర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు వేచి చూడండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ.